హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముహూర్తాన్ని కూడా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిఆర్డిఏ జనవరి 3వ తేదీ నుంచి భూ సమీకరణకు ముహూర్తంగా నిర్ణయించింది. జనవరి 3వ తేదీన మొత్తం తుళ్ళూరు అదేవిధంగా అమరావతి మండలాలలో 16,700 ఎకరాల భూ సమీకరణ రెండవ దశలో చేయబోతున్నారు. ప్రభుత్వ భూమితో కలిపితే ఒక 20,000 ఎకరాల భూ సమీకరణ రెండవ దశలో జరగబోతోంది. ప్రధానంగా తుళ్ళూరు మండలము, పెదపరిమి, హరిశ్చంద్రపురం, అదేవిధంగా వడ్డమాను, అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలము, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ఈ గ్రామాలలో రెండవ దశ భూ సమీకరణ జరగబోతుంది. రెండవ దశ భూ సమీకరణకు సంబంధించి ఈ జనవరి 3వ తేదీన ముహూర్తంగా నిర్ణయించి ఆయా గ్రామాలలో సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేసి రైతులకు భూ సమీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కల్పించి గ్రామ సభలు నిర్వహించి దాని ద్వారాగా రైతుల ఆమోదం మేరకు భూ సమీకరణ చేపట్టబోతున్నారు. ఈ రెండవ దశలో సేకరించినటువంటి భూ సమీకరణ ద్వారాగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా రైల్వే లైను, అదేవిధంగా రైల్వే స్టేషను, అదేవిధంగా ఎయిర్పోర్టు, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కోసము ఈ రెండవ దశ భూ సమీకరణ జరగబోతుంది. రైతులకు సంబంధించి మొదటి దశ భూ సమీకరణలో ఏ విధంగా అయితే జరీబు రైతులకు, అదేవిధంగా మెట్ట రైతులకు, లంక గ్రామాలు, అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి రైతులకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఏ తరహాలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారో అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ రెండో దశ భూ సమీకరణలో భాగంగా రైతులకు డెవలప్ చేసినటువంటి ప్లాట్లను అందిస్తారు. అయితే మొదటి దశలో ఉన్నటువంటి భూ సమీకరణ సంబంధించి 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి దాని మీద కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం ఇప్పటికే 3 men కమిటీ వేయటం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖరు, అదేవిధంగా నారాయణ, అదేవిధంగా ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఈ మొదటి దశ సమస్యల పరిష్కారము, రెండో దశ భూ సమీకరణ ఏకకాలంలో జరగబోతున్నాయి.